నేను చెప్పే సందేశం ఏంటంటే పిల్లలకి దీని అయితే నేను ఎడ్యుకేషన్ పర్సన్గా ఆబ్వియస్గా నేను కంక్లూషన్ చేసినప్పుడు నేను స్టడీస్కి సంబంధించి కంక్లూడ్ చేయాలి కాబట్టి నేనేమి వేరే డిఫరెంట్ టెక్నికల్ కంపెనీ ఓనర్ నేను కాదు కదా డిఫరెంట్గా కంక్లూడ్ చేయడానికి నేనేమంటానంటేనంటే తెలివి ఎక్కడ దొరికితే అక్కడ నేర్చేసుకోండి తెలివిని. మీరు చైనా వెళ్ళి చదువుకుంటారా లేకపోతే యూఎస్ఎల్ చదువుకుంటే ఎప్పుడైతే ఆ స్కిల్ నాలెడ్జ్ వచ్చిందో మీరు వెనక్కి వచ్చి ఇక్కడ చేయొచ్చా పని. ఇక్కడ ఆ ఫెసిలిటీస్ ఇవ్వట్లేదు కూడా చేయట్లేదు పాపం వాళ్ళు తప్పు కాదు, వాళ్ళు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. గవర్నమెంట్సే ముందుకు రావాలి. పొలిటికల్గా దెబ్బలాడుకోవడం లేకపోతే అక్కడికి వెళ్ళడం ఇక్కడికి వెళ్ళడం ఈ చెత్త చెదారం సబ్జెక్టుల మీద మాట్లాడుకోవడం తప్ప వీళ్ళకి ఆ ఫెసిలిటీస్ క్రియేట్ చేయగలిగితే ఆ ఎకో సిస్టమ్ని కానీ క్రియేట్ చేయగలిగితే ఆ రీసెర్చ్ ఇవ్వగలిగితే అక్కడ స్టూడెంట్స్ అక్కడ టీసింగ్లోను జీజాంగ్లో చదివిన స్టూడెంట్సే మన ఐఐటి మద్రాసు సరిపోతారు. అక్కడ ఎస్ఐటియు సంజయ్ జియో ట్యాంక్లో చదివిన స్టూడెంట్స్ యొక్క క్యాలిబర్ మనకి ఇక్కడ ఉన్నటువంటి ఐఐటి ఢిల్లీ కాన్పూర్ స్టూడెంట్స్కి క్యాలిబరే. ఫుడాన్ తీసుకున్నా అక్కడ సింగ్వా తీసుకున్నా సేమ్ అంటే ఇంచుమించు యూజీ లెవెల్లో మనకు అదే క్యాపబిలిటీ ఇంటేక్ ఉంటుందండి. మనం ఎందుకు వాళ్ళని ట్రైన్ చేయకుండా మనం చేయలేకపోతున్నాం మనం అంటే అట్లాంటి స్టూడెంట్స్ని వాడు ఏరుకున్నాడు తెచ్చుకుని వాడు రూల్ అదే పెట్టుకున్నాడు. అన్ని రకాల ఇంజనీర్స్ని తెచ్చుకున్నాను నేను ఇంటిగ్రేట్ చేసుకున్నాను ఇంటర్ డిసిప్లినరీగా చేసుకున్నాను రీసెర్చ్ మీద నేను చేశాను. ఫండింగ్ ఫస్ట్ ఏమన్నారండి అతనికి మీరు చాలా కంపెనీస్ మీరు చూసినట్లయితేనంటే ఈ కంపెనీస్ ఉంటాయండి కొన్ని బైట్ డాన్స్ అని అంటే చైనాలో ఉన్న కంపెనీస్ టెన్సెంట్ అని ఆలీబాబా అని బైడు అని కొన్ని కంపెనీస్ ఉంటాయండి చైనాలో. వీడు ఏం చేశాడు తెలుసా ఈ వర్షన్ ఇప్పుడు R1 ఇప్పుడు వచ్చింది కదా R1కి ముందు వేరే వర్షన్ ఉండేది మీకు V3 వర్షన్ టైంలో ఆ కంపెనీస్ కూడా భయపడ్డాయి చైనాలో. ఎందుకంటే వాళ్ళు కూడా LLM మోడల్స్ మీద చేస్తున్నారు ఇప్పుడు. అలీబాబా కూడా అలీబాబా అనేది చాలా పెద్ద కంపెనీ వినే ఉంటారు మీరు. వాళ్ళని కూడా భయపెట్టాడు ఇది. సో ఫైనల్గా చైనాలో ఉన్న కాంపిటేటర్స్కి క్వశ్చన్ మార్కే విత్ ఇన్ ద చైనాలో ప్రపంచానికి ఒక సిగ్నల్ ఇచ్చాడు. ఎవరి టెక్నాలజీని వాడు ఇంప్రూవ్ చేసుకోవచ్చు వాడే చేసుకోవచ్చు వేరే దేశం మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు అని ఇండైరెక్ట్గా మనకి మెసేజ్ ఇచ్చాడు భారతదేశానికి.